ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ గురించి అనేది చూసేద్దాం. సో లెట్స్ చెక్. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ మై వ్యూవర్స్. ఓకే, ఇది మీ గురించిన ఫీలింగ్స్. ఓకే, వెరీ గుడ్. లుక్స్ లైక్ ఈ పర్సన్ మీ గురించిన థాట్స్, ఆలోచనలతో ఏదో స్టక్ అయిపోయినట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. సంథింగ్ మీ ఎనర్జీ ఏదో వీళ్ళని స్టక్ చేస్తూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. మీ గురించిన ఓవర్ థింకింగ్ అనేది ఈ పర్సన్స్ అయితే చేస్తున్నారు, కానీ ఇక్కడ మీ ఎనర్జీ అనేది వీళ్ళని దీన్ని ఏమంటారు, పట్టడం, లైక్ వల వేసేయడం అని అలా ఏదో జరుగుతూ ఉంది రైట్ నౌ. ఏంటి, ఎందుకు? యూనివర్స్, బికాజ్ ఈ పర్సన్కి మీ పైన రైట్ నౌ ఎమోషనల్లీ వీళ్ళు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినారు. అండ్ వీళ్ళకి మీ పైన ఇంటిమేసీ ఫీలింగ్స్ అనేవి కూడా ఇప్పుడు ఈ పర్సన్కి వస్తూ ఉన్నాయి. సడన్గా మీకు గుర్తు రావటం, మీతో ఇన్వాల్వ్ అవుతున్నట్టు, లైక్ పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా ఈ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఏదో ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అందుకే వీళ్ళు మీ ఆలోచనలో స్టక్ అయిపోయి ఉన్నారని చెప్పచ్చు రైట్ నౌ. వై, ఎందుకు? యూనివర్స్, ఎందుకు? బికాజ్ వీళ్ళు డివైన్ ఎనర్జీ, డివైన్ మాస్కులైన్ ఎనర్జీలోకి వస్తూ ఉన్నారు. మీరు డివైన్ ఫెమినైన్ ఎనర్జీలోకి వెళ్తూ ఉండాలి. అంటే ఎనర్జీస్ అనేవి మారుతూ మీ ఒరిజినల్ ఎనర్జీలోకి వస్తుంది. ఎటువంటి మ్యానిపులేషన్, ఎటువంటి ఎనర్జీస్లో వెళ్ళిపోయినా, నెగిటివిటీలోకి వెళ్ళిపోయినా మీ ఒరిజినల్ ఎనర్జీస్లోకి ఇప్పుడు మీరు మారుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. అండ్ వీళ్ళు కూడా తమ ఎనర్జీలోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. అందుకే మీ పైన వీళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేవి రావడం అనేది జరుగుతూ ఉంది. అది కూడా పర్సనల్గా వీళ్ళు ఊహించుకుంటున్నారు కూడా. యాక్చువల్లీ చెప్పాలంటే మీతో పర్సనల్గా మూవ్ అవుతున్నట్టుగా, లైక్ ఇంటిమేసీ, ఫిజికల్ ఇలా అనుకుంటూ ఉన్నారు. ఏంటి? ఎస్, వీళ్ళు రికన్సిలియేషన్ అనేది ఈ పర్సన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ కార్డ్తో. ఖచ్చితంగా వీళ్ళు సెకండ్ ఛాన్స్ గురించి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు మీ గురించి. అండ్ ఎనర్జీస్ మారేటప్పుడు షిఫ్ట్ అనేది కూడా, ఎప్పుడైతే మన మైండ్ సెట్ మారుతుందో మన మైండ్ సెట్ ఆధారితంగానే మన రియాలిటీ అనేది సెట్ చేయబడుతూ ఉంటుంది. ఈ పర్సన్ కూడా మీ గురించి ఇలా పాజిటివ్గా ఆలోచించబట్టే ఈ పర్సన్కి మీ గురించిన రికన్సిలియేషన్ అనేది ఆలోచనలు కూడా వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రికన్సిలియేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత వితిన్ 2 hours, 2 days, 2 weeks లోపల ఈ పర్సన్స్తో మీకు రికన్సిలేషన్ అనేది జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య థింగ్స్ కూడా జరగబోతూ ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ అంటే కలిసి దేని గురించైనా వర్క్ చేయడం, దేని గురించైనా మాట్లాడుకోవటం, ఇట్లాంటివి అనమాట. సో